హలో టైనీ టారోస్, వెల్కమ్. ఈరోజు మన ఎక్స్పెరిమెంట్స్ లైట్ మీద, స్పెసిఫిక్గా లైట్లో ఉన్న 3 ప్రాపర్టీస్: రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అండ్ డిఫ్రాక్షన్ మీద. సో మనకి ఈరోజు కావాల్సిన చాలా తక్కువ ఐటమ్స్ ఇక్కడ లిస్ట్ ఉంది. లేజర్ లైట్, టార్చ్ లైట్ కూడా కావాలి మనకి, ఒక టాయ్, ఒక మిర్రర్ లాంటిది, కప్ అండ్ ఒక థ్రెడ్ కూడా డిఫ్రాక్షన్ కోసం. సో ఫస్ట్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ వేవ్స్. దీని డెఫినేషన్ చూద్దాం మనం. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ స్మూత్ అండ్ షైనీగా ఉంటే దానిపైన లైట్ పడితే ఆ లైట్ వేవ్స్ రిఫ్లెక్ట్ అయ్యి వేరే యాంగిల్లోంచి బయటకు వస్తాయి అన్నమాట. అది రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్లో ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టివ్ రేస్ ఉంటాయి. ఇక్కడ మీరు 2 చూడగలుగుతారు ఒక టైప్లో. ఆగండి, ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ మీకు రిఫ్లెక్టెడ్ వేవ్స్ అండ్ ఇన్సిడెంట్ రేస్ 2 కనిపిస్తాయి అన్నమాట. కనిపిస్తున్నాయా మీకు? మళ్ళీ ఇది. సో మనం నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ మూవ్ అవుతాం. ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఒక ఫోల్డబుల్ మిర్రర్ పెట్టుకొని అక్కడి నుంచి ఒక టాయ్ చూస్తున్నాం అనుకోండి. టాయ్ 5 మిర్రర్ ఇమేజ్లో కనిపిస్తుంది. ఎన్ని ఫోల్డ్స్ చేస్తే అన్ని మిర్రర్ ఇమేజ్లో కనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఒక బాల్ పెట్టి చూద్దాం. అందులో కనిపిస్తుంది మీకు మా పాప. నెక్స్ట్ ఒక బాల్ పెట్టి చూద్దాం. బాల్ కూడా 5 మిర్రర్ ఇమేజ్ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ వాటర్. ఇక్కడ మనం లేజర్ లైట్, వాటర్ విత్ హోల్, వాటర్ విత్ హోల్ అండ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. దాంట్లో వాటర్ పోసి ఒక స్లిట్ చేసి ఆ స్లిట్ నుంచి వాటర్ బయటకు రావాలన్నమాట. చూడండి, ఇక్కడ మనం లేజర్ లైట్ ఆన్ చేస్తే ఇలా నీట్గా కనిపిస్తుందో లేజర్ లైట్ అంతా. దాని నుంచి లేజర్ లైట్ ఆ వాటర్లోంచి పాస్ అయితే అది రిఫ్లెక్ట్ అయ్యి డైరెక్ట్గా కింద వస్తుంది అనమాట. సో వాటర్లో స్ట్రైట్గా మనకి లేజర్ లైట్ పడదు, వాటర్లోంచి పడి కింద ఉన్న ప్లేట్లోకి పడుతుంది అనమాట ఆ లైట్, మనం పంపించే లేజర్ లైట్. నెక్స్ట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వేవ్స్. ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి లైట్ వెళ్తున్నప్పుడు లైట్ బెండ్ అవుతుంది, దాన్ని రిఫ్రాక్షన్ అంటాం అనమాట. ఇక్కడ మీరు చూస్తే స్పూన్ లోపల వాటర్ లోపల బెండ్ అయినట్టు కనిపిస్తుంది, అది రిఫ్రాక్షన్ వల్ల. ఇంకొక ఎక్స్పెరిమెంట్ చూద్దాం. 2 యారోస్ ఒక పేపర్ పైన గీసి దాన్ని హాఫ్ ఫిల్ వాటర్ గ్లాస్ వెనకాల పెడితే ఒక యారో ఒక ఆపోజిట్ డైరెక్షన్, ఇంకో యారో ఇంకో డైరెక్షన్ కనిపిస్తుంది. ఈ ఫినామినన్ కూడా మనకి రిఫ్రాక్షన్ ద్వారానే వస్తుంది. నెక్స్ట్, డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఇది కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువ. ఒక లైట్ వేవ్ పాస్ అవుతున్నప్పుడు ఒక చిన్న ఓపెనింగ్ కానీ ఒక స్లిట్ కానీ ఉన్నప్పుడు ఆ స్లిట్ సైజు లైట్ వేవ్తో సిమిలర్గా కానీ లైట్ వేవ్ కంటే స్మాలర్ కానీ ఉన్నప్పుడు లైట్ వేవ్స్ బెండ్ అయ్యి ముందుకెళ్ళి ఇంటర్ఫిరెన్స్ అనే ఒక ఫెనామినన్ ద్వారా కలిసి మళ్ళీ లైట్ ఒకటే ఫామ్లో తయారవుతుంది అనమాట. దాన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటాం మనం, కన్స్ట్రక్టివ్ డిఫ్రాక్షన్ అంటాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ వేవ్స్ వచ్చేవి క్యాన్సిల్ అవుట్ అయిపోతే యాడప్ అయిపోకుండా వాట్ వి గెట్ ఈస్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అనమాట. డిస్ట్రక్టివ్ డిఫ్రాక్షన్ అని కూడా అంటారు. ఈ ఎక్స్పెరిమెంట్కి మనకు ఒక థ్రెడ్, ఆ థ్రెడ్ పైన మనం లేజర్ లైట్ వేస్తే ముందుకు వెళ్ళి దాని నుంచి ఒక కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ బోత్ డిఫ్రాక్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. అక్కడ మిడిల్లో కనిపించే డాట్ కన్స్ట్రక్టివ్ది, అక్కడ కనిపించే లైన్ డిస్ట్రక్టివ్. ఈ డిఫ్రాక్షన్ని 2 పెన్సిల్స్కి టేప్ వేసి దాని ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీరు బోత్ కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ స్లిట్ ఓపెనింగ్ సైజ్ ద్వారా కనిపిస్తుంది. మీకు సరిగ్గా చూస్తే మీరు అబ్జర్వ్ చేసి మీకు ఇక్కడ ఏం కనిపించిందో, మీరు ఎలా వాటిని అబ్జర్వ్ చేశారో కింద కామెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ. Please like and share, subscribe to Tiny Tyros.